సాధారణంగా మీరంటేనేమో నిఖిలేశ్వరానంద స్వామి గురు పరంపరలో భాగంగా వరుసగా గురువులు ఉన్నారు. ఒక సాధారణ వ్యక్తికి నిజమైన గురువు దొరకాలంటే ఇప్పుడు అలభ్యం, చాలా మందికి ఎవరో చెప్తారో నేను గురువు అంటారు, డబ్బులు తీసుకుంటారు, ఇంకేదో జరిగిపోతున్నది. చాలా మంది అట్లాంటి సంఘటనలు ఎదురవుతున్నాయి. అసలు నిజమైన గురువు దగ్గరికి పోవడం ఎట్లా ఒక సాధారణ వ్యక్తి? ఒక మాట చెప్తానండి, ఇది ఇప్పుడే కాదు, నిజమైన గురువు తన నిజమైన శిష్యుని ఎంచుకుంటాడు, వాడికి తిరిగే అవసరం లేదు. ఇప్పుడు జరిగే పద్ధతుల్లో ఏదంటే గురువుని శిష్యుడు ఎంచుకోడు, శిష్యుడు గురువు, పైసలు ఉన్నవాడి దగ్గర గురువు శిష్యుడు, అది సరైన పద్ధతి కాదు. ఆధ్యాత్మికతలో మనం ఆలోచిస్తాం, నరేంద్రనాథ్ అయితే వివేకానందులో చూపడతాము, రామకృష్ణ దగ్గర చాలా మంది శిష్యులు వచ్చినా కానీ అప్పుడు నరేంద్రనాథ్ అనే ఆయన ఎంతో పేదవాడు, LLB చదువుకున్నవాడు, తన ఇంట్లో తన చెల్లెలు పెళ్లి కాలేదు, తన తల్లి క్యాన్సర్ ఉంది, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినాడు ఆయన దగ్గర. తన రామకృష్ణ పరమహంస దగ్గర పోయింది ఎందుకని అంటే తన తల్లి క్యాన్సర్ పోగొట్టమని, తనకు జాబ్ కావాలని, తన చెల్లెలు పెళ్లి కావాలని. కానీ రామకృష్ణ పరమహంస గుర్తుపెట్టినాడు ఏంటంటే వికెన్లో ఉన్న టాలెంట్ చేసి ఆయన మొట్టమొదటి ఏం కండిషన్ పెట్టినాడు, నీ కోరిక నెరవేరుస్తాను కానీ నాకు మాట ఇవ్వాలి ఏంటన్నాడు, నువ్వు సన్యాసి కావాలంటాడు. ఆ సన్యాసం తీసుకున్న తర్వాత మీరు కనుక ఆయన చరిత్ర చదివితే వాళ్ళ చెల్లెలు పెళ్లి అయింది, వాళ్ళకి ఐశ్వర్యం కలిగి వచ్చింది, తర్వాత ఈయనతో ఆయన లోక కళ్యాణం చేయించాడు. కనుక గురువు తన శిష్యుని ఎంచుకుంటాడు, గురువు శిష్యుడు వెతుక్కుంటూ పోతాడు తన శిష్యుడు ఎక్కడ అనేది. మా గురువు గారు కూడా అన్నారు, 25 జన్మల నుండి మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక్కొక్కటి నా దగ్గర తీసుకొని వచ్చి నేను ఈ పరిక్రమ చేస్తున్నాను. కనుక యోగ్యుడైన గురువు యోగ్యుని శిష్యుని ఎంచుకుంటాడు. ఈ రోజు జరిగే ప్రపంచంలో డబ్బుల పరంగా కానీ నేను చెప్తానని నీ పని చేస్తానని చెప్పడం కానీ నా దృష్టిలో సరి అయినవి కావు. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నానండి, మా గురుగారు జోధ్పూర్లో ఉండేది, నాకు ఆయనకి ఏమీ కనెక్షన్ లేదు. మా పరంపర శంకరాచార్య పరంపర, మా ఇంటి పరంపర, వాళ్ళు వచ్చేవాడు. కానీ నన్ను ఇక్కడ నుండి అక్కడ లాగినప్పుడు ఆయన ఏమన్నాడంటే, జోషి నీకు తెలీదు, మీరు కనుక గురు పూర్ణిమ క్యాసెట్ ఉంటే 18 జన్మల నుంచి నేను జోషితో కలిసి ఉన్నాను. ఆయనకు 18 మహావిద్యల్లో మహాలక్ష్మి అష్టోత్తర మహాలక్ష్మి వాడిని సిద్ధింపజేసినాను, వాడు ఈరోజు అడిగినాను స్వయంగా గురుజీ తన నోటితో అన్నారు. అంటే దీనిలో అనడంలో ఏంటంటే ఆ గురువు తన శిష్యుడు ఎక్కడున్నాడో ఎంచుకొని పని చేసుకుంటాడు. కనుక ఈ గురు శిష్య పరంపర అనేది ఇప్పుడు జరిగే పరంపర డబ్బుల పరంపర కాదండి. యోగ్యుడైన గురువు తన శిష్యుని ఒక్క దృష్టిలో, ఇప్పుడు యోగానంద కథ ఆత్మకథ మీరు చదువుకుంటారు, దాంట్లో కూడా ఆయన అన్నాడు, నేను చాలా మంది గురువులు కలిసాను కానీ ఒక్క మూల మీద వెళుతూ ఒకటి నా కళ్ళలో చూసినాడు, నేను ఆయన కళ్ళలో చూసినాడు, తర్వాత నేను ఆయన వెంబడిపోయినా అన్నాడు. ఇదేంటి, అది పూర్వజన్మ కనెక్షన్. కనుక యోగ్యుడైన గురువులు యోగ్యుని శిష్యుని ఎంచుకుంటారు, వాళ్ళిద్దరు కలిసే ప్రక్రియ ఉంటుంది. అది కలిసిన తర్వాత వాళ్ళు విడిపోరు. అది గురు శిష్య పరంపర. ఈరోజు డబ్బులతో అయ్యేది, ప్రతి ఒక్క శిష్యుడు 10 మంది గురువులను కలుస్తున్నారు, 10 మంది దగ్గర పెడుతున్నారు, అది పద్ధతి. ఒకసారి నేను నా గురువుగా భావించిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాను, నా ఆశ్రమంలో నేను ఆయన చెప్పిన సాధన చేసుకుంటూ ఉంటాను తప్ప నేను ఎక్కడికి వెళ్ళను. ఏది ప్రపంచం తిరిగిపడ్డా, ప్రపంచం పోయిపడ్డా కానీ ఆ నిష్ఠ అది ఉండేదే సరైన విద్యలను కానీ, సరైన అవగాహన కానీ, సరైన సిద్ధులను కానీ ప్రసాదిస్తుందని నేను నమ్మకం.